హాయ్ ఫ్రెండ్స్, కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్ కి అయితే ఈ వీడియో కాదు. కేవలం ఇండివిజువల్ ఫ్యాన్స్ గురించి మాత్రమే ఈ వీడియోలో మాట్లాడతాం. దయచేసి ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. దయచేసి మళ్ళీ గత 2-3 రోజుల నుంచి కొట్లాడుతున్నట్టు దయచేసి కామెంట్స్ లోకి వచ్చి అయితే దయచేసి కొట్లాడద్దు, గొడవ పడద్దు. దయచేసి ఈ టాక్సిక్ ఫ్యాన్స్ ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని ఫ్యాన్స్ కి అయితే నేను వాళ్ళకి చెప్పదలుచుకోవట్లేదు, వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. వాళ్ళకి బుర్ర బుద్ధి లేదు. సో ఇద్దరిని ఒకరిని ఇష్టపడుతూ ఇంకొకరిని రెస్పెక్ట్ చేస్తే ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో నా ఉద్దేశం, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నిన్న నేను చేసిన వీడియోలో ఒక మాట చెప్పాను. కళ్యాణ్ బిగ్ బాస్ గెలవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్ తనూజ. ఇది ఖచ్చితంగా ఇండివిజువల్ ఫ్యాన్స్ అయితే యాక్సెప్ట్ చేయాలి. దీని మీద నిన్న నా కామెంట్ బాక్స్ లో తెగ డిబేట్ జరిగింది. నన్ను అన్న వాళ్ళు ఉన్నారు, నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు ఈ మాట చెప్పినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారి ఇండివిజువల్ ఫ్యాన్స్ చెప్తున్నాను ఈ విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గెలుపులో తనూజ పాత్ర లేదు. కళ్యాణ్ కేవలం తన కష్టం మీద మాత్రమే ఆధారపడి గెలిచాడు. ఇదైతే ఖచ్చితంగా అబద్ధం. తన కష్టం 80% ఉందనేది నిజం, కానీ ఇంకొక 20% మోటివేషన్ అనేది తనూజ ఇచ్చిందనేది మాత్రం వాస్తవం. తనూజ కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవ్వడానికి, తనూజ కూడా అంత ముందుకు రావడానికి కారణం కళ్యాణ్. ఇది కూడా ఒప్పుకుందిరా, ఖచ్చితంగా చెప్తున్నాను. కళ్యాణ్ గెలవడానికైనా తనూజ గెలవడానికైనా ఇద్దరి హెల్ప్ ఉంది. సో మీరు ఇదైతే యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దీని మీద మీరు యాక్సెప్ట్ చేయలేక వాళ్ళ మీద పడి కామెంట్లు పెట్టడం, నా మీద కామెంట్లు పెట్టడం, ఇదంతా వద్దు. ఒకటైతే అదైతే నిజం, ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు యాక్సెప్ట్ చేయాలి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాలి. ఎందుకంటే కళ్యాణే చెప్పాడు ఆ మోటివేషన్ అనేది తనకి ఎంతగా పనికొచ్చిందో. ఇకపోతే తనూజ గారి ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను, చాలా కంట్రోల్గా చెప్తున్నాను వినండి. కళ్యాణ్ తనూజ కలిసి లేకపోతే, తనూజ కళ్యాణ్తో లేకపోతే తనూజకి కళ్యాణ్కి ఇద్దరికి నష్టం. ఒక మ్యూచువల్ ఫ్యాన్ గా చెప్తున్నా, ఎవరితో లేకపోయినా ఇద్దరికి లాస్. ఎందుకంటే వాళ్ళకున్న ఫ్యాన్ బేస్, వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగానే వాళ్ళకి ఇండస్ట్రీలో సర్వైవల్ అనేది ఉంటుంది. వాళ్ళకున్న ఫ్యాన్ బేసే వాళ్ళకి సర్వైవల్కి కారణం. అలాంటి ఫ్యాన్ బేస్ 80% మ్యూచువల్ ఫ్యాన్సే ఉన్నాం. మా మ్యూచువల్ ఫ్యాన్స్ 80% ఉన్నాం. 20% మాత్రమే ఇండివిజువల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇది మీరు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, కానీ ఇది అయితే నిజం. సో కాబట్టి వాళ్ళిద్దరిని విడిపోవాలని మాత్రం కోరుకోవద్దు. మీకు దండం పెడుతున్నాను, చేతులెత్తి దండం పెడుతున్నాను. దయచేసి విడిపోవాలని మాత్రం కోరుకోకండి. మీరు ఒక్కసారి మీకు వాళ్ళిద్దరు మోర్ దాన్ ఫ్రెండ్స్ కాదు అని మీకు అనిపిస్తే, మీరు వాళ్ళిద్దరిని మోర్ దాన్ ఫ్రెండ్స్ లో చూడలేకపోతుంటే, ఒకసారి కళ్యాణ్ పడాల ఈ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలోకి వెళ్ళి చూడండి. కళ్యాణ్ తనూజ లవ్ షేప్ లో ఉన్నటువంటి ఇమేజెస్ అనేవి అక్కడ ఉన్నాయి. మరి లవ్ షేప్ అనేది క్లియర్ గా కనపడకపోయినా ఖచ్చితంగా వాళ్ళన్ని మూమెంట్స్ కలిపి తనూజ కళ్యాణ్ కలిసి ఉన్న మూమెంట్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా కొంచెం అలాగే ఉన్నాయి. అంటే వాళ్ళిద్దరు కలిసి ఎలాంటి బాండింగ్ లో ఉన్నారో, ఎలాంటి ఇదిలో ఉన్నారు అనేది క్లియర్ గా అర్థమైపోతుంది కళ్యాణ్ కమ్యూనిటీ చూస్తే, ఆయన కమ్యూనిటీలో ఉన్న ఫొటోస్ చూస్తే. సో మీరు దయచేసి అర్థం చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. ఇద్దరు కలిసి ఉంటేనే సక్సెస్ కి సాధ్యం. ఎవరి సక్సెస్ అయినా సరే, అటు కళ్యాణ్ సక్సెస్ అయినా ఇటు తనూజ సక్సెస్ అయినా, వాళ్ళ ఫ్యాన్ బేస్ అనేది వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి మెయిన్ పిల్లర్. సో మీరు ఇది యాక్సెప్ట్ చేయలేకపోతే, మీరు ఇది ఒప్పుకోలేకపోతే, మీ అంత దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. వాళ్ళిద్దరి కెరియర్ని మీరే నాశనం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళిద్దరిని మాత్రం విడిపోవాలని కానీ, ఒకరి కోసం ఇంకొకరు తక్కువ చేయాలని కానీ మీరు దయచేసి అనుకోవద్దు. మీరు అర్థం చేసుకుంటారని చిన్న మాట చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి ఇకనైనా నెగిటివిటీ కామెంట్స్ ఆపేయండి, నెగిటివిటీ ఆపేయండి. యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి, ఒకరినొకరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.
ఇకపైన అయినా సరే ఇక ఈ నెగిటివ్ కామెంట్స్ ని ఆపేస్తారని నేనైతే భావిస్తున్నాను. క్లియర్ కదా? అదే ఇది చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను అంతే.